హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మేడ్చల్ జిల్లా షామీర్పేట గురుకుల పాఠశాలలో దారుణం చేసుకుంది. స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థులు చెప్పిన వివరాల ప్రకారం మేడ్చల్ జిల్లా షామీర్పేట మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో దాదాపు కొంత రోజులుగా చదువుతున్నప్పటికీ వాళ్ళ యొక్క బాధలు ఎవరు కూడా పట్టించుకోలేకపోతున్నారని కూడా వాళ్ళు స్థానికంగా ఉన్నట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చెప్పేశారు. ఫిర్యాదుల ప్రకారం మరియు విద్యార్థులు చెప్పే వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే గత కొంతకాలంలో సరైన భోజనం పెట్టకపోవడం, దాంతో పాటుగా రాత్రి ఉన్న భోజనాన్ని ఉదయాన్నే పెట్టడం, దాంట్లో పురుగులు రావడం, బొందెగ్గలు ఉండడం, దాంతోపాటు వాళ్ళు స్నానానికి వెళ్ళేటువంటి బాత్రూమ్లు కావచ్చు, దాంతోపాటుగా వాష్రూమ్లో కూడా క్లీనింగ్ లేకపోవడం, డోర్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి సివిల్ సప్లైస్ ఆఫీసర్కి, బీసీ సంక్షేమ సంఘానికి చెప్పిన ఎవరు పట్టించుకోవడంతో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు కావచ్చు, ప్రభుత్వం గురుకుల పాఠశాలపైన విద్యార్థులపైన శ్రద్ధ పెట్టేసి విద్యాశాఖకు ఉన్నటువంటి మంత్రి రేవంత్ రెడ్డి కూడా దానిపైన దృష్టి సారించాలని విద్యార్థులు చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 3వ తారీఖున తప్పిపోయిన బాలిక హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రత్యక్షమైంది. కన్ఫ్యూజన్లో ఎక్కడికి వెళ్ళాలో తెలియక గమ్యాన్ని వెళ్ళడానికి ఏమీ తెలియక కూడా రైల్వే స్టేషన్లో అటు ఇటు తిరుగుతున్న అమ్మాయి పైన స్థానికంగా ఉన్నటువంటి మైనర్ బాలులు దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలనే వివరాలు తెలుసుకొని ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర చేర్పిస్తారని కూడా మోసపూరిత మాటలు చెప్పి అమ్మాయిని అక్కడ ఉంచి ఓ లాడ్జికి తీసుకువెళ్లారు మైనర్ బాలుర్తో పాటుగా అతని యొక్క స్నేహితులు 6 కలిపి ఆ లాడ్జిలో దాదాపు 5-6 గంటల వరకు లైంగిక వేధింపులు చేయడంతో పోలీసులు వెతుకుతున్నటువంటి ఆ అమ్మాయి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా ఆ సెల్ ఫోన్ టవర్ ఆధారంగా ఆ లాడ్జి యొక్క సిగ్నల్ పట్టుకొని అక్కడికి తీసుకువెళ్ళి దాదాపు ఆ లాడ్జిలో ఉన్నటువంటి 5 అబ్బాయిలను కూడా అదుపులోకి తీసుకొని ఆ అబ్బాయిలందరినీ కూడా పోలీస్ స్టేషన్కు తరలించి ఆ నుంచి జోనల్ హోమ్కి పంపించి అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దానితో పాటుగా అమ్మాయిని అదుపులోకి తీసుకొని ఘటనా స్థలం నుంచి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించే పనిలో ఉన్నారు పోలీసులు.